सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఆత్మబంధులారా, ఈరోజు అష్టావకర గీతలో మన 6వ పాఠం చెప్పుకోబోతున్నాం. 1వ అధ్యాయంలో 16వ శ్లోకం. త్వయా వ్యాప్తమిదం విశ్వం త్వయి ప్రోతం యదార్థతః శుద్ధ బుద్ధ స్వరూపస్త్వం మాగమః క్షుద్ర చిత్తతాం. అంటే, ఓ జనక మహారాజా, అష్టావక్ర మహర్షి జనక మహారాజుకు బోధిస్తున్నాడు. ఈ జగత్ అంతా, అంటే ఈ ప్రపంచం అంతా చైతన్య రూపుడు వగు నీ చేత వ్యాప్తి చెందినది. ఒక దారమునందు పూసల వలె ఈ సమస్త ప్రపంచం కూడా నీ యందు కూర్చబడి ఉంది. నీవు ఒక పిరికితనాన్ని పొందకు, అది తాత్పర్యం. ఇంకా మనం వ్యాఖ్యానంలోకి వెళ్తే, జ్ఞానయోగి తన దినచర్యను నిధిధ్యాసనముతో ప్రారంభిస్తాడు. నిధిధ్యాసనం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆత్మ లక్షణములను పదే పదే మనం స్మరించుకోవటం, దాన్నే మనం నిధిధ్యాసనం అంటాం. ఆత్మ లక్షణాలు మనకు తెలిసి ఉండాలి. నేనే ఆత్మను అని మనం మరొకసారి బాగా దిటవపరచుకోవటం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే, ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనకి ఆత్మజ్ఞానం బుద్ధిలో ఉంటుంది. వేదాంత శ్రవణం చేశాం కాబట్టి ఈ బుద్ధిలో ఉన్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని మన దైనందిన జీవితంలో ఒక భావోద్వేగాలు నియంత్రించుకోవటానికి ఉపయోగించుకోవాలి. ఆత్మజ్ఞానం బుద్ధిలో ఉంది. బుద్ధిలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని మనం బయటకు తీసి దైనందిన జీవితంలో మనకి భావోద్వేగాలు వస్తుంటాయి. వాటిని రాకుండా భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం, కంట్రోల్ చేసుకోవటం. ఇంటలెక్చువల్ నాలెడ్జ్ని ఎమోషనల్ స్ట్రెంగ్త్గా మార్చుకోవటం. ఇంటలెక్చువల్ నాలెడ్జ్ని ఎమోషనల్ స్ట్రెంగ్త్గా మార్చుకోవటాన్నే నిధిధ్యాసనం అంటారు. నిధిధ్యాసనం వలన నా స్వస్వరూపము నాకు ప్రతి క్షణము జ్ఞప్తికి వస్తుంది. వేదాంత బోధ గుర్తుకు వస్తుంది. ఏమిటి వేదాంత బోధ? ఏమిటి? నేను దృక్, నేను చూసేదంతా దృశ్యము. దృక్ దృశ్య వివేకము. నా దేహము, నా మనసు, ఇంద్రియాలు అన్నీ దృశ్యం క్రిందకే వస్తాయి. అనాత్మ ఆ జగత్తు కిందకే వస్తాయి, అనాత్మ కిందకే వస్తాయి. జగత్తులో జరిగే ప్రతి సంఘటన కూడా ఒక నాటకం, ఒక బూటకం. జగత్తులో జరిగే ప్రతి సంఘటన, వాళ్ళకి పాత్రలు ఉంటాయి, పాత్రధారులు ఉంటారు. ఎంతమంది పాత్రధారులు? అనేక ఉంటారు, లక్షలు ఉంటారు, కోట్లు ఉంటారు. నేను కూడా వాళ్ళలో ఒక పాత్ర. కానీ నేను మాత్రం సాక్షిగా ఈ నాటకాన్ని చూస్తున్నాను. చెప్పాను కదా, నేను కూడా ఒక పాత్ర. నా దేహం కూడా ఈ విశ్వ నాటకంలో ఒక భాగం. కొంతకాలానికి నా పాత్ర పోషణ అయిపోతుంది.
అంతా నేను ఒక సినిమా తెరలాగా వీక్షిస్తాను. నాటకంలో జరిగే సంఘటనలు లేదా సినిమాలో జరిగే సంఘటనలు, ఆ ప్రభావం ఆ పాత్రలకే పరిమితం. సాక్షిని అయిన నన్ను, అంటే నేను సినిమా తెరలాగా ఉన్నాను. నన్నేం కదిలించలేవు. నా మరణం నాకు తెలీదు. ఎలా మరణిస్తాను? హాస్పిటల్‌లో, ఐసీయూలో ఒళ్ళంతా ట్యూబులు గుచ్చి అలా మరణించొచ్చు. లేదా హఠాత్తుగా మరణించొచ్చు. నాకు తెలీదు. నాకు ఇన్ఫర్మేషన్ లేదు. పాత్రలు ఉంటాయి. పాత్రలు ఉండవు. పాత్రలు ఉన్నా, పాత్రలు లేకున్నా నేనుంటాను. పాత్రలు ఉంటే నేను ఈ దేహంతో వ్యవహారం చేస్తాను. పాత్రలు ఉంటే నేను ఈ దేహంతో వ్యవహారం చేస్తే నన్నేమంటారు? సోపాధిక చైతన్యం. సోపాధిక సహ ఉపాధి. ఈ ఉపాధిలో ఉన్నటువంటి చైతన్యం. సోపాధిక సాక్షి చైతన్యం. అట్లా ఉంటాను నేను. ఒకవేళ ఈ దేహం రాలిపోతే నేనుంటాను. శుద్ధ చైతన్యంగా ఉంటాను. అంటే నిరూపాధిక, ఉపాధి లేని చైతన్యం. నిరూపాధిక చైతన్యం, శుద్ధ చైతన్యంలాగా ఉంటాను. దేహము ద్వారానే నేను పాత్ర పోషణ చేస్తే నన్నేమంటారు? చిద్రూప. చిద్రూప. సినిమా తెరగా ఉన్న నేను, సినిమా తెరగా ఉన్న నేను సద్రూప. ఇది వేదాంత బోధ. ఎరుకగా ఉన్న నన్ను చిద్రూప అంటారు. ఉనికిగా ఉన్న నన్ను సద్రూప అంటారు. జ్ఞాన యోగ జీవన విధానంలో నేను ప్రతిరోజు ఉదయమే వేదాంత బోధను నిధిధ్యాసనం ద్వారా గుర్తు తెచ్చుకుంటాను. సినిమా తెరగా ఉన్న నాలోనే అన్ని సంఘటనలు జరుగుతాయి. నేను మాత్రం అసంగః, వాటితో నేను పాలు పంచుకోను. మీరు భగవద్గీతలో ఒక శ్లోకం చూశారు. లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇది మనందరికీ కంఠోపాఠం. ఎవరైతే ఆత్మ లక్షణాలతో నిధి ధ్యాసనం చేస్తూ వారి దినచర్యను ప్రారంభిస్తారో వారు జ్ఞానయోగి అని అర్థం. జ్ఞానయోగి ఒక సన్యాసి. సన్యాసి అంటే అర్థం ఏమిటి? సన్యాసికి అసలు అర్హత ఏమిటి? కాషాయ వస్త్రం కాదు. నిధిధ్యాసనంతో దినచర్యను ప్రారంభించటం, అదే సన్యాసం అంటే. అష్టావక్ర మహర్షి జ్ఞానయోగికి అనేక రకాలుగా బోధిస్తున్నాడు. ఎందుకంటే జనకుడు శిష్యుడు కదా. అష్టావక్ర మహర్షి జనకునితో ఏమంటున్నాడు? రోజు ఒక్కసారి ఆత్మ లక్షణాలను నీ స్వస్వరూపంగా గుర్తు చేసుకో అంటున్నాడు. ఇప్పుడు మనం 16వ శ్లోకం చూస్తున్నాం కదా. 16వ శ్లోకంలో నీవు అసంగంగా ఉన్న సినిమా తెర లాంటి వాడివి అంటున్నారు. ఇప్పుడు సినిమా స్క్రీన్ తెర అంటే సినిమా తెర మీద జగత్తు ఉద్భవిస్తుంది, కొంతకాలం ఉంటుంది, లైవ్ అయిపోతుంది. నీవు మాత్రం చెల్లించవు. నువ్వు సినిమా తెరలాగా ఉంటావు. కాబట్టి నీవు అనిత్యమైన, సవికారమైన
సుఖదుఖాలకు నిలయమైన ఈ దేహంతో తాదాత్మ్యము చెందకు. దేహానికి జన్మ ఉంటుంది. దేహం పుట్టినప్పుడే నేను పుట్టాను అని నీవు అనుకోవద్దు. దేహము పుట్టినప్పుడే నేను పుట్టాను అని నీవు అనుకోవద్దు. దేహం మరణించినప్పుడు నేను మరణిస్తాను అని అనుకోవద్దు. ఇలా ఆలోచించటం నీ మూర్ఖత్వానికి, నీ అవివేకానికి చిహ్నం. మార్చుకో. నీ ఆలోచన విధానం మార్చుకో. పరిణితి తెచ్చుకో. అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? క్షుద్ర చిత్తతాం మాగమః. శ్లోకంలో ఉన్న మాట చెప్తున్నా. క్షుద్ర చిత్తతాం మాగమః అంటే క్షుద్ర చిత్తత. క్షుద్ర చిత్తత అంటే ఆత్మవిశ్వాసము లేకపోవటం, తనను తాను బాగా తక్కువగా ఊహించుకోవటం, నిన్ను నీవు నిస్సహాయ జీవిని అనుకుని కష్టాల కడలిలో కూరుకుపోవటం. నీవు నికృష్ట జీవుడివి కాదు. నీవు ఉత్కృష్ట చైతన్యానివి. నీవు సర్వ ఆధారం. క్షుద్ర చిత్తత అంటే అల్పబుద్ధి. అల్పబుద్ధి అని అర్థం. మాగమః అంటే పొందకము. గమః అంటే పొందుట. మాగమః అంటే పొందకము. నేను దేహంలో జరిగే సంఘటనలను చెలించకుండా ఒక సాక్షిలాగా చూస్తాను. నిజంగా ఈ ఆలోచన నా మనసుకు ఎంతో ఎంతో శక్తినిస్తుంది. ఇంతకుముందు నేను బయటి వ్యక్తుల నుండి, అంటే నా బంధువుల నుండి సహాయం పొంది తృప్తి చెందాను. బాగా మనసులో ఊరట పొందాను. ఇప్పుడు నాకు ఎవరి సహాయము అక్కర్లేదు. వేదాంత జీవన విధానమే నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మనో దృఢత్వాన్ని ఇస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే ఆలోచన నా మనసుకి ఎంతో బలాన్ని ఇస్తుంది. అందుకని అష్టావక్ర మహర్షి అంటున్నారు, మా గమః. గమః గమః అంటే నిజానికి ఇక్కడ అగమః అని అర్థం. ఈ గ్రామర్ రూల్స్ దాని ప్రకారం అ అనే అక్షరం పోతుంది, పోయి మా గమః వచ్చింది. మా అగమః అంటే అల్ప బుద్ధిని పొందకు. అల్ప బుద్ధి అంటే ఏమిటి? నేను చిన్న, నేను స్వల్పం, నేను అల్పం, నేను అనాథను, ఇలా అనుకోవటం అల్ప బుద్ధి. నేను అనంతమైన బ్రహ్మ. నేనే ఈ జగత్తులోని అన్ని వస్తువుల్లోనూ నామరూపాలుగా ఉన్నాను. ఇలా మనం అనుకోవాలి. ఆత్మబంధువులారా, ఒక మాట చెప్తాను మీకు. మీకు బాగా వేదాంతం వంట పట్టాలంటే ఇది మీకు తెలిసి ఉండాలి. ఏమిటది? మనం వేదాంతంలో 3 మాటలు చెప్పుకుంటాం తరచుగా. 3 సత్యాలు. ఏమిటంటే అవి ప్రాతిభాసిక సత్యము, ప్రాతిభాసిక సత్యము, వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యము. ఈ 3. ప్రాతిభాసిక సత్యము, వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యము. ఇప్పుడు మొదటిది ప్రాతిభాసిక సత్యం అంటే మన స్వప్నం అన్నమాట. స్వప్నంలో మనకి ఎన్నో అనుభవాలు జరుగుతాయి. స్వప్నంలో మనం ఉన్నంతసేపు స్వప్నం మనకు నిజం అనిపిస్తుంది. ఇప్పుడు మనం కలగంటాం. ఆ కల్లో, స్వప్నంలో
మనకు ఒక ప్లాట్ అమ్మాం. ఒక ప్లాట్ ఒక అమ్మకం జరిగింది. దానివల్ల చాలా డబ్బు వచ్చింది. ఆ డబ్బు మన దగ్గర ఉంది. మన ఫ్రెండ్ ఎవరో ఉంది కదా, డబ్బు ఏమైనా ఇస్తావా అంటే ఇచ్చాం. ఒక ఫ్రెండ్‌కి 10 లక్షలు ఇచ్చాం. ఇంకో ఫ్రెండ్‌కి 20 లక్షలు ఇచ్చాం. మొత్తం ఎంత ఇచ్చాం? 30 లక్షలు. అతను ఏదో చేబదుల్లాగా తీసుకున్నాడు. వడ్డీ లేదు, ఏమీ లేదు. ఒక 1 మంత్, 2 మంత్స్‌లో ఇస్తానన్నాడు. 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, 6 మంత్స్ అయిపోయింది. వాళ్ళు ఇవ్వట్లా. ఫ్రెండ్సే, క్లోజ్ ఫ్రెండ్సే. వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నాం. కాఫీ ఇచ్చి పంపిస్తున్నారు గానీ పైసలు ఇవ్వట్లా. ఇలా నువ్వు చాలా కుమిలిపోతున్నావు. అది స్వప్నం. మేల్కొన్నావు. మేల్కొంటే ఇప్పుడు నీకేం చేయాలి? ఇప్పుడు నీకు 30 లక్షలు రావాలి కదా! ఒక ఫ్రెండ్‌కి 10 ఇచ్చావు. ఇంకో ఫ్రెండ్‌కి 20 ఇచ్చావు. నువ్వు ప్లాట్ అమ్మిన డబ్బది. చాలా స్పష్టంగా జరిగింది. ఇప్పుడు మేలుకున్న తర్వాత ఆ 30 లక్షలు ఆశిస్తావా? ఆ ఫ్రెండ్స్ ఉంటారా? ఇది నిజమా? కాదు, కాదు, కాదు. సో, కాబట్టి ప్రాతిభాసిక సత్యం అనేది వ్యావహారిక సత్యంలో తేలిపోతుంది. మాయమైపోతుంది. ఉండదు. నిలవదు. అది. ప్రాతిభాసిక సత్యం అంటే స్వప్నంలో జరిగేటటువంటి విషయాలు. అది మనం వ్యవహారంలోకి రాగానే, స్వప్నంలోంచి మేల్కొనగానే గాయబైపోతుంది. ఇప్పుడు ఇంకో దానికొస్తున్నా. వ్యావహారిక సత్యము. నేనున్నాను, నీవున్నావు, ఈ జగత్తుంది. మనం వ్యవహారం చేసుకుంటున్నాం. భార్య, భర్త, కుటుంబం, మేడ, కారు అన్నీ ఉన్నాయి మనకి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కొంతమంది మీద రాగం, కొంతమంది మీద ద్వేషం, ఇవన్నీ ఉంటాయి. ఇది వ్యావహారిక సత్యం. అంటే జాగ్రత్త ప్రపంచం అన్నమాట. ఈ జాగ్రత్త ప్రపంచం, వ్యావహారిక సత్యం పక్కా నిజం అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే స్పష్టంగా చూస్తున్నాం కదా! కానీ ఈ వ్యావహారిక స్వప్నం ఎలా అయితే అబద్ధం, అసత్యం, మిథ్య అని వ్యావహారిక సత్యంలో తెలుసుకున్నామో, అలాగే ఈ వ్యావహారిక సత్యం కూడా ఇంకా హయ్యర్ స్టేజ్‌కెళ్తే, నువ్వు ఇంకా పైకెళ్తే, ఇంకా ఉన్నత స్థితికి ఎదిగితే అదేమిటది? పారమార్థిక సత్యము. పారమార్థిక సత్యము అంటే నువ్వు మనసులో ఆలోచించాల. విచిత్రం ఏంటంటే ఒక సీక్రెట్ చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. స్వప్నం కరిగిపోయింది. నువ్వు మేల్కోగానే స్వప్నం కరిగిపోయింది. ఇంకా స్వప్నం గురించి నీకు బెంగ ఉండదు. స్పష్టంగా తెలుసు అది స్వప్నము, ఉష్కాకి అయిపోయింది. కానీ పారమార్థిక సత్యంలోకి వస్తే వ్యావహారిక సత్యం ఉష్కాకి అవ్వదు. వ్యవహారిక సత్యం ఉంటుంది, పారమార్థిక సత్యం ఉంటుంది. ఈ రెండు కూడా రైలు పట్టాల్లాగా సైమల్టేనియస్‌గా పోతాయి. వ్యవహారం చేస్తాను నేను. నేను మీకు పైసలు ఇస్తాను. మీ దగ్గర నుంచి పైసలు తీసుకుంటాను. నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను. మీరు నన్ను మెచ్చుకుంటారు. మీ ఇంటికి భోజనానికి వస్తాను. మీరు నా ఇంటికి ఇవన్నీ వ్యవహారాలు జరుగుతుంటాయి. కానీ ఎన్ని వ్యవహారాలు జరిగినా ఒక ఏమంటారు, తంబూరా శృతిలాగా నీ మనసులో ఒక పక్కన వేదాంత జ్ఞానం ఉండాలి, ఆత్మజ్ఞానం ఉండాలి. ఈ ఆత్మజ్ఞానం ఉండటమే పారమార్థిక స్థితి. సో ఆత్మజ్ఞాన స్థితి, పారమార్థిక స్థితిలోకి నువ్వు ఎదిగినప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా ఉష్కాకి అయిపోతుంది. వ్యవహారంలో ఉంటావు సుమా, ఉష్కాకి అంటే వ్యవహారం ఎక్కడికి పోదు. ఇదే విషయం ఆలోచించుకోండి మీరు. అదే విషయం ఇందాక నేను చెప్పిన స్వప్నంలో 10 లక్షలు నీ వరకు ఇచ్చావు. ఇప్పుడు నిజంగా ఇచ్చావు వ్యవహారంలో, స్వప్నంలో కాదు, వ్యవహారంలోనే ఇచ్చావు. నువ్వు జాగ్రత్త ప్రపంచంలో ఉన్నావు, వ్యవహారం చేస్తున్నావు. ఈ వ్యవహారంలోనే ఒక 10 లక్షలు ఇచ్చావు, ఇంకొకరికి 20 లక్షలు ఇచ్చావు. వాళ్ళు ఎగ్గొట్టేశారు. ఇది వ్యవహారం. నీవు పారమార్థిక స్థితిలోకి వచ్చినప్పుడు నీకు ఆ బాధ తెలియదు. శరీరానికి బాధ ఉంటుంది. నువ్వు ఎదిగిపోయావు కదా, ఏమనుకుంటావు నువ్వు? నేను వ్యాపకమైన చైతన్యాన్ని, నేను అసంగః,
ఈ దేహంలో జరిగేటటువంటి సంఘటనలకి నాకు సంబంధం లేదు అని ఆత్మజ్ఞానం ఎప్పుడైతే నీవు ఇముడ్చుకుంటావో, ఇది ఈ 30 లక్షలు నీకు ఎగ్గొట్టిన వ్యక్తి ఉంటాడే, ఆడు నీ కళ్ళ మీద తిరుగుతాడు. వాడిలో ఏముంది? ఆత్మ. ఇలా ఏముంది? ఆత్మ. ఆత్మ ఏకము. ఇలా ఈ ఆత్మజ్ఞానం అనేటటువంటి ఒక గ్లోవ్స్ తొడుక్కుంటావు. ఇప్పుడు హై టెన్షన్ వైర్ ఉంది, కరెంట్ ఉంది, అట్లా ముట్టుకుంటే చచ్చిపోతాం. హై టెన్షన్ వైర్ని కూడా మనం ముట్టుకుంటాం రబ్బర్ గ్లోవ్స్ వేసుకుని. అలా ఆత్మజ్ఞానం అనే రబ్బర్ గ్లోవ్స్ వేసుకుని ఈ వ్యవహారం నువ్వు నడిపిస్తావు. ఎలా అయితే, జాగ్రత్తగా వినండి, ఎలా అయితే ప్రాతిభాసిక సత్యము వ్యవహారిక సత్యాన్ని అంటదు, అలాగే వ్యవహారిక సత్యము పారమార్థిక సత్యాన్ని అంటదు. ఎందుకంటే ఎదిగిపోయావు. ఈ ఈ ఈ బయోగ్రఫీ లేదు. నేను సుగుణభూషణ్ రావుని, మా నాన్నగారి పేరు సత్యమూర్తి, ఇలాంటిది ఉండదు. ఇంకా ఈ బయోగ్రఫీ, ఆత్మ బయోగ్రఫీ వచ్చేస్తుంది నీకు. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, నేను నిత్యము, నేను సత్యము, నేను సారము. ఇట్లా ఆత్మ సంబంధించిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. నేను పూర్ణ. ఆఫ్టర్ ఆల్ 30 లక్షలు నాకెంత? అసలు దేహంతో జరిగిన సంఘటనలకు నాకు సంబంధం లేదు. ఇలా ఆలోచించగలిగేటటువంటి స్థితికి, ఉన్నత స్థితికి మనం ఎదిగితే, పారమార్థిక సత్యంలో మనం ఉండగలిగితే, వ్యావహారిక సత్యంలో వ్యవహారాలన్నీ కూడా మనకు అంటవు. ఇది చాలా 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 సిల్లీగా అనిపించవచ్చు మీకు. అది ఎలా కుదురుతుందండి? 30 లక్షలు మనం వదులుకుంటామా? వదులుకోమని చెప్పటం లేదు. వ్యవహారం చేసుకో, ఎలా వ్యవహారం చేయాలో అలా వ్యవహారం చేసుకో, కానీ నీవు పారమార్థిక స్థితిలో ఉండు. మీకు ఒక ఉదాహరణ చెప్తే మంచిగా పట్టుకుంటారు. ఇప్పుడు సంత్ ఏకనాథ్ మహారాజ్ అని ఆయన మహారాష్ట్రలో చంద్రభాగా నదీ తీరంలో ఉండేవారు. సంత్ ఏకనాథ్ మహారాజ్ చాలా గొప్ప భక్తుడు. ఆయన భక్తుల జీవిత చరిత్రలో ఆయన పేరు ఉంటుంది. చాలా గొప్ప, అంటే మనలాగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు, సన్యాసి కాదు ఆయన. ఆ సంత్ ఏకనాథ్ మహారాజు గోదావరి నదిలో స్నానం చేసి వస్తున్నాడు బయటికి ప్రాతకాలంలో, మార్నింగ్ టైం. ఒక అతను వచ్చి అతని ముఖం మీద ఉమ్మూసాడు. ఎవరి మీద? ఏకనాథ్ మహారాజు మీద. ఇట్లా ఇట్లా ఉమ్ము తుడుచుకుని మళ్ళీ గోదావరి నదిలో స్నానం చేసి వచ్చాడు. మళ్ళీ ఒడ్డుకు రాగానే మళ్ళీ ఒకసారి ఉమ్మూసాడు. ముఖం మీద కాంటించి ఉమ్మూస్తున్నాడు, డైరెక్ట్గా, డెలిబరేట్గా, స్పష్టంగా. మళ్ళీ గోదావరి నదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు, మళ్ళీ ఉమ్మూసాడు. అట్లా 4 సార్లు ఊసాడు. 4గోసారి కూడా మళ్ళీ స్నానం చేసి వచ్చాడు. నువ్వు ఎందుకు బాబు, ఎందుకు ఉమ్మూస్తున్నావు నా ముఖం మీద అని అడగలేదు. ఇది వ్యవహారం. అంటే ఆయన ఏదో ఒక డోర్ మ్యాట్ లాగా మనకు అనిపించవచ్చు. జ్ఞాని అలాగే ఉంటాడు. అయితే అతను ఉమ్మూసిన అతను చాలా చాలా బాధపడిపోయి సాష్టాంగ ప్రణామాలు చేసుకుని, మీకు ఏకనాథ్ మహారాజు, మీకు కోపం తెప్పించమని నాకు అక్కడ ఒక ఆయన ఆ ఊళ్ళోనే ఉంటాడు, ఒక ఆయన నాకు డబ్బులు ఇస్తా అన్నాడు, బాగా ఎక్కువ ధనం ఆశ చూపాడు. నువ్వు కోపం రాదంట కదా, నీ కోపం తెప్పిస్తే నాకు పైసలు ఇస్తానన్నాడు, అందుకని ఉమ్మూసాను అంటాడు. అయ్యో నాయన, అలాగా అయితే నేను కోపం తెచ్చుకునేవాడినే కదా, నేను కోపం తెచ్చుకుంటే నీకు పైసలు వస్తాయని తెలిస్తే నేను కోపం తెచ్చుకునేవాడినే కదా అంటాడు సంత్ ఏకనాథ్ మహారాజు. ఆత్మబంధులారా, ఇది జ్ఞాని పరిస్థితి. ఇలా ఉంటాడు జ్ఞాని. వ్యవహారం అతను పారమార్థిక స్థితిలో ఉన్న వాళ్ళకి అంటదు. ఇంకొక ఉదాహరణ చెప్తే ఇంకా బాగా పట్టుకుంటారు. ఇవి మనకి, అంటే మనం అంత ఎత్తుకి ఎదగలేదు కాబట్టి మనకి అర్థం కావు. అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అట్లా ఆత్మలో రమిస్తూ అలా ఒక చోట వెళ్తూ ఉంటారు.
వెళ్తుంటే ఒక అతను ఈయన పిచ్చివాడిలాగా ఉన్నాడు, ఏమిటిది అని అడిగితే ఒక అతను అంటాడు, ఆయన పిచ్చివాడు కాదయ్యా, అదొక ఉన్మత్త స్థితి, ఆయన ఆత్మస్థితి, ఆయన బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని, ఆయన బ్రహ్మానందంలో అలా అలా ఉంటాడు, అది మనకు రాదు ఆ స్థితి అని ఏదో చెప్తాడు. చెప్తే ఆ దుండగుడు ఏం చేస్తాడంటే, ఆహా అలాగా, అలా ఉంటుందా బ్రహ్మానంద స్థితి, చూస్తా అని ఒక కత్తి తీసుకుని ఆయన వెనక నుంచి వెళ్ళి ఒక చెయ్యి నరుకుతాడు. ఇది సదాశివ బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో ఉంది. ఒక చెయ్యి నరుకుతాడు. నరికితే కొంచెం ఇట్లా చెయ్యి బాగా బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఇలా ఒక పక్కన ఇట్లా ఇట్లా పెద్ద పెద్ద ఉండే పెద్ద గాయమైపోయింది. కోసి అట్లా నరికేసాడు చెయ్యి అట్లా. అంటే చెయ్యి కింద పడదు, అలాగే ఉంటుంది. ఆయన ఒక్కసారిగా ఏదో జరిగిందని ఇట్లా ఇట్లా చెయ్యి అడ్డం పెట్టుకుని ఇంకో చేత్తో ఈ నరికిన చెయ్యిని ఇట్లా పట్టుకుంటాడు. ఇతను బాగా పరిశాన్ అయిపోతాడు. ఎవరు చెయ్యి నరికిన అతను. నో రియాక్షన్. ఎందుకు బాబు, నీకేమి హాని చేశాను, నువ్వు నా చెయ్యి ఎందుకు నరికావు అని అడగడు. అది ఆశ్చర్యం. అయితే అతను ముందుకొచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకుని, క్షమించండి, నేను చాలా చాలా తప్పు చేశాను, నేను మీ చెయ్యి నరికాను, నేను తమాషా చేశాను, నేను ఇట్లా చేశానంటే అట్లా చూస్తూ ఆయన మౌని, ఆయన మాట్లాడు, మౌనంలోకి వెళ్ళిపోయాడు ఆయన. అట్లా చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ నరికిన అతను సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ చెయ్యి నరికాను కదా, ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తాడు ఏంటని. ఆయన ఎక్కడికి వెళ్ళడు. ఆయన అలాగే ఒక చోట ఎక్కడ ఉంటాడు. ఒక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో అది నయమైపోతుంది ఆ గాయం. అది ఎలా నయమైంది ఏమిటి అనేది మనం దాన్ని డీప్గా మనం అనలైజ్ చేసుకోవద్దు. అలా ఉంటారు జ్ఞానులు, అలా ఉంటారు జ్ఞానులు. అది జ్ఞాని పరిస్థితి, అది పారమార్థిక స్థాయి. వ్యవహారిక స్థాయి వారిని అంటదు. బట్ వ్యవహారం కత్తితో నరకటం, చేతిలోంచి బ్లడ్ రావడం అదంతా వ్యవహారమే కదా. సో వ్యవహారాన్ని వాళ్ళు పారమార్థిక స్థాయిలో ఉన్నవాళ్ళు అంటించుకోరు. ఇక్కడ సమయాభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను, కానీ ఇలాంటి జ్ఞానుల సంఘటనలు చెప్పుకుంటే ఎన్ని రోజులు చెప్పుకున్నా తరగవు. అది జ్ఞాని పరిస్థితి. ఆ స్థితికి ఎదిగిన వాడికి మాత్రమే అది అర్థమవుతుంది. సో పారమార్థిక స్థాయికి మనం ఎదగాలంటే పదే 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 మనం నిధిధ్యాసనం చేసుకోండి, నిధిధ్యాసనం చేసుకోండి. ఆ నిధిధ్యాసనం చేసుకోవటం వలన మన నరం, మన కణ కణం ఆత్మస్థితిలో మనం ఉండగలుగుతాం. అప్పుడు వ్యవహారం మనని అంటదు. ఇప్పుడు మనం 17వ శ్లోకం చూద్దాం. 17వ శ్లోకం. నిరపేక్షో నిర్వికారః నిర్భర శీతలాశయః అగాధ బుద్ధిరక్షుబ్ధః భవచిన్మాత్ర వాసనః. ఇది శ్లోకం. నీవు స్థూల సూక్ష్మ దేహాలను సాక్షిగా చూస్తున్నావు. నీవు నిర్వికారుడవు, తత్ చిత్ ఆనంద స్వరూపుడవు, నీవు సుఖరూపుడవు, అగాధ బుద్ధి కలవాడివి, క్షోభ లేనివాడివి, క్రియారహితుడివి, చైతన్య స్వరూప స్థితిలో ఉన్నావు. ఇది తాత్పర్యం. అంటే ప్రాతకాలంలో ఉదయమే నిద్ర లేవగానే నీ బుద్ధిని ఇటువంటి ఆలోచనలతో నింపు. ఆవకాయ ముక్క ఆవరసంలో ఊరినట్లు, రసగుల్ల రసంలో నానినట్లు, అలాగే నీ మనస్సు కూడా ఈ ఆలోచనలతో, నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అనే ఆత్మ లక్షణాలు ఉన్నటువంటి ఆలోచనలతో, నీ మనసు కూడా ఇటువంటి ఆలోచనలతో బాగా ఊరాలి.
ఆవకాయ ముక్క ఆవకాయ రసంలో ఊరినట్టు, రసగుల్లా రసంలో బాగా నానిపోయినట్లు అలా ఊరాలి నీ మనసు. ఆలోచనలు అనే రసగుల్లా రసంలో నీ మనసు బాగా నానాలి. అలా నీ మనసు బాగా ఊరిన తర్వాత మనసుకు మంచి విలువలొస్తాయి. ఏమిటి? ఆ విలువలేమిటి? నిర్వికారః. నిర్వికారః అంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలకు నీ మనసు చెదరదు. రాహు దశ, శని దశ, కేతు దశ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. వాటిని మనం నియంత్రించలేము. వాటిని మనం నివారించలేము. అయినప్పటికీ నీ మనస్సు ఆనందంలో ఓలలాడుతుంది. నిధిధ్యాసన ఆలోచనలు ఒక రోగ నిరోధక శక్తిలాగా పనిచేస్తాయి. అందువలన నీ మనస్సు చలించదు. నీ మనస్సు స్థిరంగా, నిశ్చలంగా ఉంటుంది. అహంకారం కొట్టే దెబ్బలు నీకు దుష్ప్రభావాలు ఉండవు. నీ మనస్సు మీద అహంకారం కొట్టే దెబ్బల వలన దుష్ప్రభావాలు ఉండవు. తర్వాత ఇంకో మాట ఉంది శ్లోకంలో, నిరపేక్షో భవ. నిరపేక్షో భవ అంటే నైతిక మద్దతు కోసం బాహ్య వస్తువుల మీద, వ్యక్తుల మీద నీవు ఆధారపడకుండా ఉంటావు. ఆధారపడవు. ఎందుకంటే అవన్నీ అనిత్యం. అవి నిరంతరం మారిపోయే స్వభావం గలవి. కాలంలో గతించిపోయేవి. కాబట్టి నైతిక మద్దతు కోసం నీవు నీ స్వస్వరూపం మీదనే ఆధారపడతావు. ఎలా? ఎలా ఆధారపడతావు? ఈ ఆలోచనలను పదే పదే గుర్తు చేసుకోవటం ద్వారా. ఏమిటది ఆలోచన? నేను అకర్తృత్వ భావంతో ఒక సాక్షిగా ఈ వ్యవహారాన్ని, ఈ సంఘటనలను పరిశీలిస్తాను. నేను అకర్తగా ఉన్న ఒక సినిమా తెర. నేను ఏ సంఘటనకు చెక్కు చెదరను. అపేక్ష అంటే సహాయాన్ని ఆశించటం. నిరపేక్ష అంటే సహాయాన్ని తీసుకోకపోవటం. కర్మయోగి ఈశ్వర సహాయం తీసుకుంటాడు. జ్ఞానయోగి ఆత్మ అనాత్మ వివేకంతో జీవిస్తాడు. కర్మయోగి జీవ జగత్ ఈశ్వర అనే త్రిముఖ వ్యూహంలో పడి గిలగలా కొట్టుకుంటాడు. జ్ఞానయోగి నేనే ఆత్మను, నేనే దృక్, మిగిలిందంతా నేను చూసేదంతా దృశ్యం, అంతా అనాత్మ. నిరపేక్షో భవ అంటే అనాత్మ మీద ఆధారపడకు. అనాత్మ మిథ్య. ఇంకోటి ఏంటి అనాత్మ? సవికార. కాబట్టి నేను ఆత్మ సహాయం ఎందుకు తీసుకోకూడదు? అనాత్మ మిథ్య. కాబట్టి నేను ఆత్మ సహాయం ఎందుకు తీసుకోకూడదు అని అడగకూడదు మీరు. ఎందుకు? ఎందుకంటే నేనే ఆత్మను కనుక ఇంకా నువ్వు సహాయం తీసుకునేది ఏముంటుంది? నిలబడిపో. నేనే ఆత్మ అనే స్థితిలో నిలబడితే చాలు. అందువలన నాకు ఎవరి మద్దతు, ఎవరి సహాయం, ఎవరి ఆసరా అవసరం లేదు. ఇంకొక అంశం ఉంది శ్లోకంలో, నిర్భరః. నిర్భరః అంటే పూర్ణము. ఎప్పుడు పూర్ణమే. నాకు దేనికి వెలితి లేదు, కొరత లేదు. నిరంతరం కుటుంబ సభ్యులను తలుచుకుని విచారిస్తూ ఉంటాను. అయ్యో, ఆమె ఉంటే వ్యవహారం చక్కదిద్దేది, అతను ఉంటే ఈ సమస్యను తేలిగ్గా పరిష్కరించేవాడు. ఇటువంటి అస్తవ్యస్తమైన ఆలోచనలను మార్చుకో. నిర్భర అంటే మీనింగ్ అది. నాకు దేనికి కొరత లేదు,
అహం పూర్ణ, అహం పూర్ణ అని చెప్పటం నేర్చుకో. నా జీవితంలోకి కొన్ని వస్తువులు వస్తాయి, లేదా కొన్ని వస్తువులు పోతాయి, అదృశ్యమైపోతాయి. నాకు చలనం లేదు. ఎందుకని? నేను సినిమా తెర లాంటి చైతన్యాన్ని. ఈ జడ శరీరంలో గాని, ఈ జడ ప్రపంచంలో గాని ఏ సంఘటన జరిగినా నేను చెలించను. నిర్భరః, చెప్పాను కదా ఇందాక, పూర్ణః. భరః అంటే పూర్ణం. నిర్ అంటే నితరాం అంటే పూర్తిగా పూర్ణం. ఇక్కడ ఆపోజిట్ మీనింగ్ రాదు. చలహ, నిశ్చలహ అట్లాంటి మీనింగ్. చలహ అంటే కదలటం, నిశ్చలహ అంటే కదలకుండా ఉండటం. అక్కడ ఆపోజిట్ మీనింగ్లు వచ్చినాయి. ఇక్కడ భరహ, నిర్భరః ఆపోజిట్ మీనింగ్లు కాదు. భరహ అంటే పూర్ణం, నిర్భరః అంటే పూర్తిగా పూర్ణం. సేమ్ మీనింగే, ఇంకా పెద్ద మీనింగ్ వచ్చింది అనమాట, ఇంకా ఎక్కువ మీనింగ్ వచ్చింది. పూర్తిగా పూర్ణం. ఆ తర్వాత ఇంకో మాట ఉంది, శీతలాశయ అంటే ప్రశాంతంగా, నా మనసులో ప్రశాంతత, చెక్కు చెదరని ప్రశాంతత. నాకు భవిష్యత్తు మీద బెంగ లేదు, భవిష్యత్తు మీద ఆందోళన లేదు, ఆదుర్ద లేదు, కలవరం లేదు. భగ్నం లేని విశ్రాంతి, భగ్నం కాని విశ్రాంతి, పూర్తి విశ్రాంతి. ఆశయ అనగా మనసు, శీతలం అనగా చల్లగా, ఉదాసీనంగా, ప్రశాంతంగా ఉన్న మనసు. అంటే అగాధ బుద్ధి. అగాధం అంటే లోతైన, అనంతమైన. బుద్ధి అంటే జ్ఞానము, లోతైన జ్ఞానము. లోతైన జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. అగాధ బుద్ధి అంటే ఆత్మబుద్ధి. ఆత్మబుద్ధి అంటే ఆత్మజ్ఞానము. నేను ఆత్మజ్ఞానమును కలిగి ఉన్నాను కాబట్టి అక్షుబ్ధ. అక్షుబ్ధ అంటే స్థిరమైన, అంటే క్షుబ్ధ అంటే కలవరపాటు. సున్నితం అయిన కొద్దీ మనసుకు కలవరపాటు ఎక్కువ ఉంటుంది. సున్నిత మనసుకు ఎన్నో అంచనాలు ఉంటాయి, అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంచనాలు ఎక్కువ ఉంటే మనసు కలవరం చెందుతుంది. అక్షుబ్ధ అంటే కలవరపాటు లేని, కలతలు లేని, చింతలు లేని ప్రశాంతమైన మనస్సు. భవ సాధించు, పొందు. అటువంటి మనస్సును పొందాలి. ఎలా పొందాలి? దానికి ఒక పద్ధతి ఉంది. ఏమిటది పద్ధతి? నీ దినచర్యను నిధిధ్యాసనంతో ప్రారంభించు. నిధిధ్యాసనం అనగా ఏమిటి? చిన్మాత్ర వాసన అంటే మనసు నిండా, అంటే మనసు నిండా వేదాంతానికి సంబంధించిన ఆలోచనలు ఉండటం. వాసన అంటే ఇక్కడ ఆలోచనలు. చిన్మాత్ర అంటే ఆత్మ వాసనలు. దినచర్యను సాధారణంగా మనం కుటుంబ వాసనలతో ప్రారంభిస్తాం. అలా అంటే సాధారణంగా భర్తగా నా విధులు, భార్యగా నా బాధ్యతలు, అమ్మమ్మగా నా బాధ్యతలు. ఈ విధులన్నీ నీ మనసులోనికి ప్రవేశించాలి. ప్రవేశిస్తాయి, అట్లాగే నిద్రలేస్తావు నువ్వు. అలా చెయ్యకు. నీ మనసులో అన్ని కాచు కూర్చుంటాయి. నేను నిద్రలేవగానే అటువంటి కుటుంబపరమైన ఆలోచనలు మనసులోకి ప్రవేశిస్తుంటే ప్రయత్నపూర్వకంగా ఆపేసేయి. ప్రయత్నపూర్వకంగా ఆపేసి నీ దినచర్యను ఆత్మ వాసనలతో ఆరంభించు. ఇది ప్రయత్నపూర్వకంగా మనం చేయాలి. స్నానం చేయాల్సిన పని లేదు, విభూది రేఖలు పెట్టుకోవాల్సిన పని లేదు, శుభ్రమైన మడి వస్త్రం ధరించాల్సిన పని లేదు. శౌచము అవసరం లేదు, శుభ్రత పాటించవలసిన పని లేదు. అంటే నిధిధ్యాసనానికి ఇవన్నీ అడ్డు రావు. నిధిధ్యాసనానికి కర్మకాండకు సంబంధించిన
నిబంధనలు వర్తించవు. నిద్ర లేచి అట్లా పక్క మీద కూర్చుని నిధిధ్యాసనం చేసుకోవచ్చు. కాబట్టి చిన్మాత్ర వాసన అంటే మనసు నిండా ఆత్మ వాసనలు నింపుకో. 18వ శ్లోకం చూద్దాం. సాకారం అనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం ఏతత్ తత్వోపదేశేన న పునర్భవ సంభవః. ఆత్మతత్వమునందు స్థిరత్వమును పొందిన నీవు మరల సంసారమును పొందవు. ఇది క్లుప్తంగా. ఇప్పుడు విపులంగా చూద్దాం. నామరూపాలు నిజం కాదు. నామరూపాలు డొల్ల, ఖాళీ, ఉత్తినే ఉంటాయి అంతే. దృశ్య రూపమైన ఈ జగత్ అంతా నామరూపాలే. మనం తరచుగా అంటుంటాం వరల్డ్, WORLD, WORLD, వరల్డ్. వరల్డ్ ఈజ్ ఏ వర్డ్. వరల్డ్ ఈజ్ ఏ WORD, వర్డ్, వితౌట్ ఎనీ సబ్స్టెన్స్. అట్లా ఇప్పుడు కొండ ఉందనుకోండి, మట్టి, మట్టి సబ్స్టెన్స్, కొండ నామరూపాలు. సబ్స్టెన్స్ మట్టే కదా. సో నామరూపాలైన కొండకి సబ్స్టెన్స్ ఉండదు. కొండ 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 అంటాం. అలా అర్థం చేసుకోండి. దృశ్య రూపమైన ఈ జగత్ అంతా నామరూపాలే. కాబట్టి దానికంత ప్రాముఖ్యతను ఇవ్వద్దు, తాదాత్మ్యము చెందవద్దు. అవి నిజం అనిపిస్తాయి, కానీ లోతుగా ఆలోచిస్తే వాటి డొల్లతనం బయటపడుతుంది. ఏమీ ఉండదు. ఇది తెలుసుకోవటానికి వేదాంత అధ్యయనం చేయాల్సిన పని లేదు. సైన్స్ చెబుతుంది పరమాణువుల చలనమే ఈ సృష్టి. కొన్ని పరమాణువులు అటు ఇటు అయినాయి అంటే పక్కకు తొలగినాయి అంటే మనకు మరణం సంభవించేస్తుంది. దేహము పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ మాత్రానికి మనం నా దేహం అద్భుతం, వైభవోపేతమైనది, దివ్యమైనది అని మురిసిపోతాం. దేహము అనగా అంటే దేహం అంటే పంచభూతాల కదలిక. దేహం అంటే పంచభూతాల కదలిక. అంటే సాకారం అనృతం. ఆకార అనగా రూపం, నామంతో కలిసి ఉన్న ఆకార అంటే రూపం, నామంతో కలిసి ఉన్న రూపం. సాకారం అంటే నామరూపాత్మకమైన జగత్తు. సాకారం అంటే నామరూపాత్మకమైన జగత్తు. ఇదంతా మిథ్య అంటే స్వప్న తుల్యము. కలగంటున్నంతసేపు మనకి కళ అనిపించదు, నిజమనే అనిపిస్తుంది. అలాగే జాగ్రత్త ప్రపంచం కూడా మరి ఒక కళ. జాగ్రత్త ప్రపంచం కూడా మరో కళ. జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు అది నిజమనే భ్రమను కలిగిస్తుంది. కాబట్టి కఠోపనిషత్తు మనకి ఉత్తిష్టత జాగ్రత్త చెప్తుంది. నీవు ఎప్పుడు తురీయంలోకి నిద్రలేస్తావు అంటే తురీయంలోకి ఎప్పుడు వెళ్తావు? వెళ్ళాలి కదా. అందువల్ల సాకారం అంటే నామరూపాత్మకమైన జగత్తు. అనృతం విద్ధి అంటే మిథ్య అని తెలుసుకో. అంటే ఈ నామరూపాత్మకమైన జగత్తు మిథ్య అని తెలుసుకో. మరి సత్యం ఏమిటి? నిరాకారం తు నిశ్చలం. ఇక్కడ నిశ్చలం అంటే సత్యము. నిశ్చలం అంటే ఏంటి? ఇక్కడ సత్యం అని అర్థం. నిరాకార
చైతన్యము మాత్రమే, అంటే నిరాకార ఉనికి మాత్రమే, నిరాకార ఆత్మ మాత్రమే సత్యము. అది ఎవరది? తెలుసుకునే నేను, చూసే నేను, పరిశీలించే నేను సత్యం. నేను సత్యం, నేను మాత్రమే సత్యం. ఇది నిధిధ్యాసనం ద్వారా ప్రతి ఉదయం గుర్తు చేసుకో. ఏతత్ తత్వ ఉపదేశేన, ఉపదేశ అంటే బోధన, తత్వము అంటే వాస్తవము, యథార్థము. తత్వ ఉపదేశ అనగా అంటే యాక్చువల్ అంటే వాస్తవ బోధ, నిజమైన బోధ. ఉపదేశేన అంటే ఈ బోధ వలన, అంటే ఈ బోధను దినచర్యగా పదే పదే ఉదయమే గుర్తు చేసుకోవటం వలన, అంటే క్రమం తప్పకుండా ఒక వారం రోజులు, ఒక 10 రోజులు కాదు, మరణించే వరకు ఇట్లా గుర్తు చేసుకుంటే నీకు అలవాటు అయిపోతుంది. ఇంకా మరణించే వరకు సంసారం ఉండదు, సంసారం డిసప్పేర్ అయిపోతుంది, ఇంకా మరణించేదాకా ఉండదు. అంటే నిధిధ్యాసనంలో బాగా ఊంచుకుంటే, నిధిధ్యాసనానికి చెప్పాను కదా ఇందాక, కండిషన్స్ లేవని. పద్మాసనం వేయాల్సిన పని లేదు, విభూతి కుంకుమ ధారణ అక్కర్లేదు. కుటుంబ సమస్యలతో ఉదయమే మనం ఎలా నిద్రలేస్తామో అలాగే జ్ఞానయోగికి తత్వోపదేశ భావనలు సహజంగా వస్తాయి, రావాలి. దినచర్యను అప్రయత్నంగా, సహజంగా ఆత్మ లక్షణాలతోనే ప్రారంభం కావాలి. కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే అప్రయత్నంగా వచ్చేస్తాయి. ఇలాంటి సహజ క్రియ జరిగే వరకు నీవు నిధిధ్యాసనం చేయాలి. నీవు జ్ఞానయోగి అయితే వేదాంత అధ్యయనం చేసినంత మాత్రాన సరిపోదు, అంత మాత్రాన నీవు జ్ఞానయోగివి కాలేవు. నీలో ప్రాథమిక మార్పులు రావాలి. ప్రాథమిక మార్పులు అంటే నీకు మొహంలో మార్పులు రావు, నీ శరీరంలో, నీ దేహంలో మార్పులేం కనపడవు. నీ జీవన శైలిలో మార్పు రావాలి. నీవు నీ రోజును ఎలాంటి ఆలోచనలతో ప్రారంభిస్తున్నావు అనేది పరిశీలించుకో. కాబట్టి అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? నీ దినచర్యను ఆత్మజ్ఞానము అనే ఆలోచనలతో ప్రారంభించుకో. నా పునర్భవ సంభవ అంటే నీకు పునర్జన్మ ఉండదు. కాలము నీలోనే కదులుతుంది. సినిమా తెర అయిన నీవు కాలాతీతం, దేశాతీతం. నీకు జనన మరణాలు ఎందుకుంటాయి? ఉండవు. పునర్భవ అంటే పునర్జన్మ నా సంభవ అంటే జరగదు, నీకు పునర్జన్మ లేదు. ఇంతకుముందు కిందటి శ్లోకంలో మనం ఏం చేసాం? జీవన్ముక్తిని చూసాం. నేను జీవించి ఉన్నప్పుడు నా మనసు నిరపేక్ష, నిర్వికార, అలాంటి ఆలోచనలతో ఆనందించింది. ఇది జీవన్ముక్తి. ఇది 18వ శ్లోకం అన్నమాట. ఈ 18వ శ్లోకం విధేయ ముక్తి గురించి చెప్పింది, 17వ శ్లోకం ఏమో జీవన్ముక్తి గురించి చెప్పింది. ఇప్పుడు మనం 19వ శ్లోకంలోకి వెళ్దాం. జీవించి ఉండగానే ముక్తి పొందటం జీవన్ముక్తి అంటే. ఎంతకాలం జీవిస్తాం? ఎంతకాలమైనా సరే ప్రారంభం ఎంత ఉంటే అంత జీవిస్తాం. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ప్రారంభం ఎంత ఉంటే 100 ఏళ్ళు ఉండొచ్చు, 80 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు. అలా మోక్షంతో జీవించటం, ముక్తిగా జీవించటం
సదాశివ బ్రహ్మేంద్ర స్వామిలాగా జీవించడం, రమణ మహర్షిలాగా జీవించడం, దాన్ని జీవన్ముక్తి అంటారు. ఆ జీవన్ముక్తి స్థితిలో ఉన్నటువంటి జ్ఞాని మరణిస్తే దాన్ని విదేహముక్తి అంటారు. అంటే దేహం రాలిపోతుంది, ఇంకా ఆ, ఆ, ఈశ్వర ఐక్యం చెందుతాడు అనమాట. అది దాన్ని బ్రహ్మ నిర్వాణము అంటారు. జ్ఞాని చనిపోతే విదేహముక్తి చెందాడు అంటారు, లేదంటే బ్రహ్మ నిర్వాణము. మామూలు మనిషి చనిపోతే బ్రహ్మ నిర్యాణం అంటారు. అంటే ఇంకా అతనితో ఏం మిగలవు, అన్నీ పంచభూతాల్లో కలిసిపోతాయి అన్నమాట. ఇంకా పునర్జన్మ ఉండదు. అది విదేహముక్తి అంటే ఈశ్వర ఐక్యం చెందాడు అంటారు. సో 19వ శ్లోకం చూద్దాం. యథైవ దర్శ మధ్యస్థే రూపేంతః పరితస్తు సహ తథైవాస్మిన్ శరీరేంతః పరితః పరమేశ్వరః. ఓ జనక మహారాజా, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మన అద్దంలో మన ప్రతిబింబం కనపడుతుంది. అద్దం బయట లోపల అన్ని వైపులా ఆ ప్రతిబింబం ఉంటుంది. అలాగే ఆత్మయందు ఆరోపించబడినటువంటి ఈ దేహాదులు అంతటా నిండి ఉన్నట్లు అనిపిస్తాయి. అంటే ఈ నిరాకార సత్యం అనే సూత్రం ఎక్కడుంది? కిందటి శ్లోకంలో నిరాకారంతు నిశ్చలం అంటే ఉనికి, ఎరుక, నిరాకారమైన చైతన్యం ఎక్కడుంది అని అష్టావకర మహర్షి అడుగుతారు. అంతః పరితస్తు సహా, నిరాకార చైతన్యము శరీరం లోపల బయట కూడా ఉంది. అంతః అంటే లోపల, పరితః అంటే చుట్టూ, అంతా చైతన్యం ఉంది. మనకు ఉదాహరణ చెప్పారు ఈ శ్లోకంలో. అద్దం చూస్తున్నావు, నువ్వు నీ ఎదురుగా అద్దం పెట్టుకున్నావు. అద్దంలో ఏం చూస్తున్నావు? ఈ ముఖం చూస్తున్నావు, ప్రతిబింబ ముఖం. ఈ ముఖం ఇక్కడే ఉంది. అద్దంలో ఉండేది ఏమిటి? ప్రతిబింబ ముఖం. ముందు భాగం, వెనుక భాగం అద్దంలో అన్నీ ఉంటాయి. ఈ అద్దంలో చూస్తున్నావు. నీవు అద్దంలో ప్రతిబింబ ముఖం చూస్తుంటే అద్దం ఎక్కడుంది అంటే లొకేషన్ ఎక్కడుంది? అద్దానికి ప్రతిబింబ ముఖానికి మధ్య దూరం ఎంత ఉంది? ప్రతిబింబం, అద్దం వేరుగా ఉండవు. అసలు నిజం చెప్పాలంటే మనం ప్రతిబింబ ముఖం చూసేటప్పుడు అద్దాన్ని మర్చిపోతాం. అద్దం లేకపోతే ప్రతిబింబ ముఖం ఉండదు. సో కాబట్టి ప్రతిబింబము, అద్దము వేరువేరుగా ఉండవు. ఏం జరుగుతుందంటే నేను నా ప్రతిబింబ ముఖంతో తాదాత్మ్యం చెందటం వలన నేను అద్దాన్ని మర్చిపోతాను. ఎలా అంటే నేను సినిమా చూస్తున్నాను, సినిమా చూస్తుంటే అంతా మర్చిపోతాను కదా, పాత్రలు పాత్రధారులు అంతా నిజం అనిపిస్తాయి నాకు. ఇంకా అంతా మర్చిపోతా. నేను సినిమా తెరను అని మర్చిపోతాను, అంత సత్యం అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో తాదాత్మ్యం చెందాను కాబట్టి. అలా నేను నా నిజ జీవితంలో నా జీవితంతో తాదాత్మ్యం చెందితే నాకేమవుతుంది? అసత్యం సత్యంగాను, సత్యం అసత్యంగాను కనిపిస్తుంది. అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? ఆదర్శ మధ్యస్థే రూపే అంటే ఆదర్శ మధ్యస్థం. ఆదర్శ అంటే అద్దం, మధ్యస్థం అంటే లోపల ఉంది. ఏంటి? ప్రతిబింబం. ఆ అద్దం అంతః పరితః చ అంటే ముఖం సరిహద్దులకు, ముఖం అంటే ప్రతిబింబ ముఖం, సరిహద్దులకు లోబడి అద్దం ఉంటుంది. సరిహద్దులు బయట కూడా అద్దం వ్యాపించింది. అట్లా ఉనికి అనేది ఒక వస్తువుకి పరిమితమై లేదు, అంతటా ఉంటుంది. అద్దం అనేది ఒక ఉనికి లాంటిది. అద్దం మీద రూపాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు అంటే సినిమా తెరలాగా అనమాట. సహ దర్పణ అంతః పరితః తు అంటే అద్దానికి ప్రతిబింబం లోపల బయట చుట్టూ అంతటా
ఇది ప్రతిబింబం ఎలా ఉంటుందో అలాగే పరమేశ్వర అంతః పరితః చ, అంటే లోపల బయట కూడా అస్మిన్ శరీరే, ఈ దేహానికి ఆత్మ అనే మాటకు బదులు అష్టావక్ర ఏం చేశారు, మనం ఎప్పుడు ఆత్మ ఆత్మ అంటాం కదా, అష్టావక్ర మహర్షి ఒక చిలిపిగా పరమేశ్వర అనే మాట వాడారు ఇక్కడ. అంటే ఒక జ్ఞానయోగి ఈశ్వరుణ్ణి తిరస్కరించలేదు అని చెప్పడం కోసం. జ్ఞానయోగికి ఈశ్వర అంటే సాకారీశ్వరుడు కాదు, గుర్తుపెట్టుకోండి. జ్ఞానయోగికి ఈశ్వర అంటే సాక్షిగా ఉన్న తురీయ ఆత్మ చైతన్యం. జ్ఞానయోగికి ఈశ్వరుడు నామరూపాలతో ఉండడు. ఎందుకని? జ్ఞానయోగి ఈ నామరూపాలన్నీ మిథ్య, డొల్ల, ఖాళీ అని తెలుసుకుంటాడు. కాబట్టి పరమేశ్వర మిథ్యా నామరూపం కాదు. జ్ఞానయోగి దృష్టిలో ఈశ్వర్ అంటే సాక్షిగా ఉన్న నేను, దేహం కాదు, మనసు కాదు, సాక్షిగా ఉన్న నేను పరమేశ్వర, ఆత్మను పరమేశ్వర అన్నాడు అనమాట ఇక్కడ. నాస్తికుడు కాదు జ్ఞాని. నాకు ఈశ్వరుడు నామరూపములుగా లేడు. ఎందుకంటే జ్ఞానయోగినైన నేను నామరూపాలను మిథ్య అని తిరస్కరించాను కదా. కాబట్టి నాకు ఈశ్వర్ అంటే సాక్షి చైతన్యంగా ఉన్న నేను, దృక్గా ఉన్న నేను, సినిమా తెర లాంటి నేను, నేనే ఈశ్వర. ఈశ్వర్ అంటే నేను, నేనంటే దేహంగా ఉన్న నేను కాదు, మనసుగా ఉన్న నేను కాదు, నేను సాక్షి, నేను ఆత్మగా ఉన్న నేను. తక్కినంత దృశ్యం. ఇప్పుడు 20వ శ్లోకం చూద్దాం. ఏకం సర్వగతం వ్యోమ బహిరంత యథా ఘటే నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూత గణే తథా. పూర్వం సన్యాసులకు మాత్రమే ఈ జ్ఞానయోగాన్ని బోధించేవాళ్ళు. ఎందుకంటే సన్యాసులకి ఏమి బాధ్యతలు ఉండవు, ఒకటే డ్యూటీ సన్యాసికి. అంటే వాళ్ళకి ఇంకా వేరే పనులు ఉండవు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య, వాళ్ళ సన్యాసులు తన దినచర్యని ఆత్మ అనాత్మ వివేకంతోనే ప్రారంభిస్తారు. వాళ్ళకి కుటుంబ సమస్యలు ఉండవు. గృహస్థులకైతే నిద్ర లేచిన వెంటనే ఆఫీసు బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా తన స్వంత సమస్యల్ని పక్కన పెట్టి ఆత్మ లక్షణాలు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎవరు? గృహస్థ అయితే. సన్యాసికి వేదాంత వాక్యేషు సదా రమంతః భిక్షాన్న మాత్రేన చతుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. సన్యాసికి ఏం ప్రాబ్లం ఉంటుంది? ఈరోజు ఏం డ్రెస్ వేసుకోవాలి? కౌపీనంలో ఏముంటుంది ఛాయిస్? కౌపీనం అంటే గోచిగుడ్డ. గోచిగుడ్డకి ఏం ఛాయిస్ ఉంటుంది? ఓకే, ఒకవేళ డ్రెస్ వేసుకున్నాడు అనుకోండి, డ్రెస్ అంతా ఇదే కదా, కాషాయమే కదా, అన్ని కాషాయ వస్త్రాలే కదా. ఉదయం కాషాయం, మధ్యాహ్నం కాషాయం, సాయంత్రం కాషాయం. కాబట్టి సన్యాసికి ఇది నేర్పుతారు, నేర్పేవాళ్ళు ఈ జ్ఞానయోగ. గృహస్థు వేదాంత అధ్యయనం చేయకూడదని అర్థం కాదు. గృహస్థికి కొంచెం కుటుంబ సమస్యలు పక్కన పెట్టాల్సి వస్తుంది. కాబట్టి గృహస్థు ఏం చేయాలంటే, ఈ కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు పోలీసు పెడతాడు కదా, ట్రాఫిక్ లో స్టాప్ అనే బోర్డు పెడతాడు కదా, అలా మనం మెంటల్ గా మానసికంగా ఈ కుటుంబ ఆలోచనలు వచ్చినప్పుడు స్టాప్ పెట్టుకోవాలి బోర్డు. భార్య ఆలోచన, భర్త ఆలోచన, పిల్లల గురించి ఆలోచన, ఇవన్నీ స్టాప్ అని పక్కన పెట్టి ఆత్మ ఆలోచనలతో మనం రోజుని ప్రారంభించాలి. ఏకం సర్వగతం వ్యోమ అంటే సర్వవ్యాపకమైన ఆకాశం ఒక్కటే. కుండ లోపల బయట ఒకే ఆకాశం ఉంది. ఇది ఒక ఉదాహరణ ఇచ్చారు. రెండు కుండల మధ్యన కూడా అదే ఆకాశం ఉంది. ఘటే అంతః బహిః, ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే అలాగే నిత్యం నిరంతరం బ్రహ్మ అంటే ఒకే బ్రహ్మ నిత్యము
నిర్వికారము అంటే ఈ జీవులన్నిట్లోనూ ఒకే బ్రహ్మ, ఒకే ఆత్మ, ఒకే చైతన్యం ఉంది. దేహానికి జనన మరణాలు ఉంటాయి, అలాగే కొండకుంటాయి. కానీ బ్రహ్మ, బ్రహ్మన్, బ్రహ్మ ఒకటే, రెండు ఒకటే. ఆత్మన్, ఆత్మ రెండు ఒకటే. సో బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కాదు, చైతన్యం. సో బ్రహ్మన్ అనగా నేను, చైతన్యాన్ని అయినటువంటి నేను దేహం అనే కొండ లోపల బయట కూడా ఉన్నాను. నిరంతరం అంటే గ్యాప్ లేకుండా, అంటే మధ్యలో ఖాళీలు లేకుండా అంతటా నిండి ఉన్నాను. నేను ఎక్కడున్నాను? సర్వభూత గణే, అన్ని జీవుల్లోనూ, 84 లక్షల జీవరాశుల్లోనూ. గణః అంటే జీవులు, అంటే స్పీషీస్ అన్నమాట. సర్వ అంటే అన్ని, అన్ని రకాల జీవరాశులు. కాబట్టి ఒక ఏనుగు అది ఒక పెద్ద కుండ, మనిషి ఒక కుండ, సన్నని మేడ ఉన్న కుండ మనిషి, పెద్ద పొట్ట ఉన్న కుండ. అట్లా నేను కుండను కాదు. అహం తత్ చిత్ ఆత్మ. ఈ దేహంలో ఉన్నాను, అన్ని దేహాల్లో కూడా ఉన్నాను. నేను నిత్యమైన బ్రహ్మ. ఓ జనక మహారాజా, నీ దినచర్యను అష్టావక్ర గీతతో ప్రారంభించు. ఈ దినచర్యను అష్టావక్ర గీతతో ప్రారంభించు. ఒక సోమవారం మాత్రమే కాదు, అష్టావక్ర గీత క్లాసు సోమవారం ఉంటుంది, ఆ రోజు మాత్రమే కాదు, అన్ని రోజులు నీ దినచర్యను అష్టావక్ర గీతతో ప్రారంభించు. నిధిధ్యాసనంతో ప్రారంభించు. ఆత్మ లక్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ప్రారంభించు. జ్ఞాన యోగిగా జీవించు, జ్ఞాన నిష్టలో జీవించు అని తన బోధను పూర్తి చేశాడు మొదటి అధ్యాయంలో. ఎవరు? అష్టావక్ర మహర్షి జనక మహారాజుకి. రెండవ అధ్యాయం మనం నెక్స్ట్ క్లాస్ నుంచి చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.